అమరావతి రాజధాని రైతులకి, తెలుగు ప్రజలకి గుడ్ న్యూస్. అమరావతి రాజధాని మెగా గ్రీన్ సిటీగా అభివృద్ధి చెందబోతా ఉంది. ఇక సహజంగా నగరాలంటేనే కాంక్రీట్ జంగిల్స్ అని పేరు. ఒకప్పుడు గ్రీన్ సిటీగా బెంగళూరు ఉండేది, ఇప్పుడు అది ట్రాఫిక్ సిటీగా డెవలప్ అయిపోయింది. భారతదేశంలో ఉన్న 5 ప్రధాన నగరాల్లో జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు. ముఖ్యంగా న్యూఢిల్లీ, బాంబే, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్ ఇలాంటి నగరాలు తీసుకుంటే ఆ నగరాల్లో రద్దీ సమయాల్లో గంటకి 9 కిలోమీటర్ల మించి ప్రయాణం చేయలేకపోతా ఉన్నారు. ఎంతో విలువైన సమయం వేస్ట్ అయిపోతా ఉంది. అందుకని 2 టైర్ సిటీస్కి మంచి అవకాశం దొరికింది. ఇక అమరావతి రాజధానిలో అయితే 30% గ్రీనరీగా భూమిని వదిలి ఆ భూమిలో అనేక రకాల జాతులకు చెందిన మొక్కలు 3 లక్షల రకాల వెరైటీస్ పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అంతర్జాతీయ స్థాయిలో టెండర్స్ కూడా పిలవబోతా ఉన్నారు. ఒక నగరం ప్రస్తుతం అక్కడ ఏమీ లేని ప్రాంతంలో నిర్మిస్తున్న నగరం ప్రపంచ స్థాయిలో ఉంటుందని మొదటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ చెప్తూనే ఉన్నారు. 48,000 కోట్లకి టెండర్స్ పిలిచారు. ఈరోజు ఆ టెండర్స్ ఆ సంస్థలకి అప్పగించబోతా ఉన్నారు. వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకోబోతా ఉన్నారు. వారు 2-3 రోజుల్లో పనులు ప్రారంభించబోతా ఉన్నారు. ఇక ఏదైతే భూముల కేటాయింపు అయిపోయిన తర్వాత అమరావతి రాజధానిలో దాదాపుగా 12,000 ఎకరాల్లో గ్రీనరీ రాబోతా ఉంది. కేవలం 70% భూమిలో మాత్రమే రోడ్లు కానీ భవనాలు కానీ రాబోతా ఉన్నాయి. భారతదేశంలో ఏ నగరానికి లేని ఖ్యాతి అమరావతి రాజధానికి రాబోయే 3 సంవత్సరాల్లో రాబోతా ఉంది. ఢిల్లీలో కానీ, చండీగఢ్లో కానీ, బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ 10% మించి భూమి పబ్లిక్ ప్లేస్గా లేదు. అందులో గ్రీనరీ కూడా లేదు. ఎందుకంటే ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోయిన తర్వాత చెట్టుకు స్థానం లేకుండా పోయింది. ఎక్కడో అక్కడక్కడ ఉండే పార్కుల్లో తప్ప చెట్లు లేవు. దీంతో టెంపరేచర్స్ కూడా నగరాల్లో విపరీతంగా పెరిగిపోయి జీవనం దుర్భరంగా మారింది. అలాంటి పరిస్థితుల్లో అమరావతి రాజధానిని గ్రీన్ సిటీగా డెవలప్ చేయాలి అనే ఆలోచన వచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణని మనం అభినందించి తీరాల్సిందే. ప్రపంచంలో అత్యంత గ్రీనరీ సిటీ ఏది అనే విషయాన్ని మీకు తెలిస్తే కామెంట్ చేయండి.